నేను డిఎస్పీ సైబర్ క్రైమ్ ఆదిలాబాద్. నా పేరు హసీబుల్లా. ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ చేస్తున్నాం. ఎందుకంటే సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోయినాయి. దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. దాని గురించి పబ్లిక్లో అవేర్నెస్ తెస్తానికి గవర్నమెంట్ హై స్కూల్ 2 ఆదిలాబాద్ నుంచి ఒక ర్యాలీ తీయటం జరుగుతుంది. ఈ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ నుంచి తర్వాత ఈ ఓల్డ్ బస్ స్టాండ్, పోలీస్ పెట్రోల్ పంపు, ఆ తర్వాత వినాయక్ చౌక్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఓల్డ్ బస్ స్టాండ్, పెట్రోల్ పంపు, పోలీస్ పెట్రోల్ పంపు, మళ్ళీ స్కూల్కి రావడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ రావాలా. ఈ సైబర్ నేరాలు ఎవరైనా సరే ఫోన్ చేసి పోలీసు వాళ్ళు అని చెప్పి మాట్లాడి డబ్బులు డిమాండ్ చేస్తే పబ్లిక్ అవేర్ అవ్వాలా. తర్వాత ఈ జాబ్ ఫ్రాడ్స్, తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఈ చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ఈ మన ఫార్మర్స్ లోన్స్ అని చెప్పి ఆ ఫ్రాడ్స్, ఇవన్నీ అవేర్నెస్ చేస్తానికి ఈ ర్యాలీ మెయిన్ ఉద్దేశం. తర్వాత ఎవరైనా సరే ఇట్లాంటి మోసాలు జరిగితే ఇమీడియట్గా 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేస్తే ఆ పోయిన డబ్బులు రిటర్న్ కోడ్ ద్వారా ఇప్పిస్తానికి అవకాశం ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ తొందరగా గోల్డెన్ అవర్స్లో 1930కి కాల్ చేసి చెప్తే అది ఆటోమేటిక్గా బ్యాంక్స్ అన్నీ ఏ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి పోయినాయన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ బ్యాంక్ మొత్తం ట్రాన్సాక్షన్ అంతా ఆపేసిద్ది. తర్వాత మనం కోడ్ ద్వారా ఆ విక్టిమ్స్కి ఈజీగా డబ్బులు ఇప్పించేసేయచ్చు. అందు గురించి దయచేసి మీరందరూ ఈ ఫోన్లో వచ్చే మెసేజెస్కి, తర్వాత ఫోన్లో వచ్చే కాన్వర్జేషన్, ఫోన్లో వచ్చి మాట్లాడి మేము పోలీసు వాళ్ళని చెప్పి లేకపోతే బ్యాంక్ ఆఫీషియల్స్ అని చెప్పి ఎవరు కూడా మా పర్సనల్ అకౌంట్స్ అని కానీ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కానీ ఎవరికి కూడా మనం చెప్పకూడదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే అది ఫ్రాడ్ అని అనుకోవాలా.